హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి వివిధ రకాల పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. అయితే దీంట్లో మొత్తం వేకెన్సీ అని మనం ఇక్కడ చూసుకుంటే 354 వేకెన్సీ అని ఉండడం జరిగింది. దీంట్లో పోస్టులు అని ఇక్కడ చూసుకుంటే మల్టీ స్కిల్డ్ వర్కర్ పెయింటర్, అదేవిధంగా మల్టీ స్కిల్డ్ వర్కర్ మెస్ వెయిటర్, వెహికల్ మెకానిక్, అదేవిధంగా డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్టర్ అండి. ఈ వేకెన్సీ అని ఉండడం జరిగింది. దీని నోటిఫికేషన్ వివరాలు అదేవిధంగా మిగతా డీటెయిల్స్ కూడా నేను చెప్పడం జరిగిందండి. ఆ వీడియో ఒకవేళ మీరు చూడకపోతే అది చూడండి క్లారిటీగా. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే ఒక సపరేట్ వీడియో చేసి పెడతానండి. కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు. అదేవిధంగా వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేది మీకోసం తీసుకొస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోలో మనము దాన్ని ఎలా అప్లై చేయాలి, అదేవిధంగా ప్రాసెస్ ఏంటి, అయితే ఫీజు ఎవరెవరు కట్టాలి, అదేవిధంగా ఫామ్ ఫిల్అప్ ప్రాసెస్ అనేది పూర్తిగా క్లారిటీగా అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అనేది అర్థం అవ్వడం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ చూసుకుంటే అయితే ఓన్లీ క్యాపిటల్ లెటర్లో మాత్రమే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు ప్రింట్ తీసుకునే ముందు A4 సైజ్ పేపర్లో 750 GSM బాండ్ పేపర్ అనేది తీసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ A4 సైజ్లో తీసుకుంటే సరిపోతుందండి. అయితే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సీరియల్ నెంబర్ 1 అనేది ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారో అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ మీరు చూసుకోగలరు. నోటిఫికేషన్లో 1 2 3 4 5 అనేది ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. 1 2 3 4 అదేవిధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి సీరియల్ నెంబర్ అనేది అక్కడ వేయాల్సి ఉంటుంది. సీరియల్ నెంబర్ 3 అని చూసుకుంటే రికమెండ్ సెంటర్ అనేది ఇక్కడ చూసుకుంటే RGF సెంటర్ పూణేలో ఉండడం జరుగుతుందండి. అన్నీ అక్కడ జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఫోటో చూసుకుంటే ఇక్కడ రీసెంట్ ఫోటో అనేది ఉండాల్సి ఉంటుందండి. దానిపైన గస్టెడ్ సైన్ చేయించాల్సి ఉంటుందండి. అయితే దానిపైన మీరు ఏం సైన్ చేయాల్సిన అవసరం లేదు, ఇది చూసుకోగలరు. నెక్స్ట్ కింద చూసుకుంటే మీ సైన్ అనేది చేయాల్సి ఉంటుందండి. తర్వాత ఇక్కడ సీరియల్ నెంబర్ 4 అనేది చూసుకుంటే మీరు ఏ కేటగిరీ నుంచి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ చూసి టిక్ చేయాల్సి ఉంటుంది. యూఆర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్, SC ST OBC ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది ఇక్కడ చూసి మీరు టిక్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత మీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో మీ పర్సంటేజ్ వెయిట్ అనేది ఇక్కడ పర్సంటేజ్లో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. 85% అని ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీరు మైనారిటీ కమ్యూనిటీ నుంచి ఉంటే ఎస్ అని ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ముస్లిమ్స్, క్రిస్టియన్, సిక్, బుద్ధిస్ట్, జైనిస్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాని నుంచి ఉంటే అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే నో అని ఫిలప్ చేయాల్సి ఉంటుందని. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉంటే ఇక్కడ ఎస్ అని ఫిలప్ చేయాలి, లేకపోతే నో అని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ నేమ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. క్యాపిటల్ లెటర్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. SSC మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. సీరియల్ నెంబర్ 11 అనేది ఇక్కడ చూసుకుంటే పర్మనెంట్ అడ్రస్ అండి. మీ పర్మనెంట్ అడ్రస్, మీ హౌస్ నెంబర్, అదేవిధంగా విలేజ్, అదేవిధంగా మండల్, తర్వాత డిస్టిక్ రాసిన తర్వాత స్టేట్ అనేది ఇక్కడ రాసి పిన్ నెంబర్ అనేది కూడా రాయాల్సి ఉంటుందండి. కాబట్టి పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అనేది సేమ్ ఉండడం జరుగుతుంది. కాబట్టి సేమ్ ఫిలప్ చేయండి, లేకపోతే వేరు ఉంటే వేరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫీజు డీటెయిల్స్ అనేది ఇక్కడ అడగడం జరిగిందండి. అయితే ఇక్కడ ఒకటి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. SC ST వాళ్ళకు ఎలాంటి ఫీజు అనేది లేదండి. మిగతా క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ 50 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అది ఎలా ఫీజు పే చేయాలి, అదేవిధంగా ప్రాసెసింగ్ కూడా ఇప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ మీ ఏ బ్యాంక్ నుంచి మీరు ఫీజు పే చేస్తున్నారు అనేది ఇక్కడ బ్యాంక్ నేమ్, అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుందండి. అది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డేట్ అంటే మీరు ఏ రోజున ఫీజ్ అనేది పే చేశారో అది డేట్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత అమౌంట్ అనేది 50 రూపీస్ అనేది రాయాల్సి ఉంటుందండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అది ఎలా ఫీజు పే చేయాలని ఇక్కడ మనం చూసుకుంటే నోటిఫికేషన్లో ఒక లింక్ ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ నుంచి వెళ్ళి మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ చూసుకుంటే వాళ్ళు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగిందండి. ఇది కాపీ చేసుకున్న తర్వాత మీరు క్రోమ్లో వెళ్ళి అక్కడ మీరు ఫీజు పే చేయొచ్చు. అది ఎలా ఫీజు పే చేయాలనే డీటెయిల్స్ కూడా ఇప్పుడు నేను చెప్తానండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఫ్రెండ్స్, ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ స్టేట్ బ్యాంక్ కలెక్ట్ అనేది ఇక్కడ లింక్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే టిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ మీద వెళ్ళాల్సి ఉంటుందండి. ప్రొసీడ్ మీద వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆఫీషియల్ లోగో అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. GREF సెంటర్ అనేది ఇక్కడ పూణే అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెలెక్ట్ కేటగిరీ అని ఇక్కడ చూసుకుంటే రికమెండ్ ఫీజ్ అని ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోగలరు. చూసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ నేమ్ అంటే నెక్స్ట్ అప్లికేషన్ నేమ్, అదేవిధంగా ఫాదర్ నేమ్, నేషనాలిటీ, మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, అడ్రస్, స్టేట్, అదేవిధంగా పిన్ కోడ్, అదేవిధంగా ఆధార్ కార్డ్, ఆ తర్వాత అడ్వర్టైజింగ్ నెంబర్, అదేవిధంగా మీ ట్రేడ్ అనేది ఏ ట్రేడ్ నుంచి మీరు అప్లై చేస్తున్నది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత ఫీజు అనేది 50 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత రిమార్క్ అనేది ఏమైనా మీరు రాయాలనుకుంటే రాయొచ్చు, లేకపోతే వదిలేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మీ నేమ్, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ అదేవిధంగా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుందండి.
సో ఫ్రెండ్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి వెరిఫై డీటెయిల్స్ అండ్ కన్ఫర్మ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుందండి. మీరు అన్నీ కరెక్ట్ ఎంటర్ చేశారనేది ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ అనే మీద క్లిక్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఇండియా నుంచి మీరు ఇక్కడ పే చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మీరు ఇక్కడ పే చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే డెబిట్ కార్డ్ అదేవిధంగా క్రెడిట్ కార్డ్ నుంచి కూడా మీరు ఇక్కడ పే చేయొచ్చు అండి. నేను సపోజ్గా ఇక్కడ నుంచి పే చేస్తున్నానండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అయితే డెబిట్ కార్డ్ నుంచి నేను పే చేస్తే ఇక్కడ మీ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, అదేవిధంగా మీ కార్డ్లో మీ నేమ్, అదేవిధంగా సివివి నంబర్, అదేవిధంగా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత పే మీద క్లిక్ చేస్తే ఇక్కడ పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ పేమెంట్ రిసిప్ట్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అది తీసుకుని అది కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. అది తర్వాత నేను చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ ప్రాసెస్ మనం తెలుసుకుంటే సో ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీ ఫాదర్ ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని లేకపోతే నో అని ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా మీ ఫాదర్ ఎవరైనా ఇంకా సర్వీస్లో ఉంటే ఇక్కడ అది కూడా జిఆర్ఈఎఫ్ పూణేలో ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా మీ బ్రదర్ ఎవరైనా జిఆర్ఈఎఫ్లో పూణేలో లేకపోతే ఆర్మీలో ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. ఎన్సీసీ బి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ మైగ్రెంట్ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ పర్సన్ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మీరు 10th ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత ఐటీ ఉంటే ఐటీ నుంచి అప్లై చేస్తే ఐటీ అని, లేకపోతే ఏదైనా అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్ ఆఫ్ ఎగ్జామ్ అంటే మీరు 10th అయితే 10th, ఐటీ అయితే ఐటీ ఇలా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఎప్పుడు పాస్ అయ్యారనేది ఆ ఇయర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారని ఇక్కడ చూసి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ ఎంటర్ చేసిన తర్వాత మీకు వచ్చిన మార్క్స్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత అవుట్ ఆఫ్ మార్క్స్ అంటే టోటల్ మార్క్స్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే వదిలేయాల్సి ఉంటుందండి. అనేది ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అనేది అడగడం జరిగిందండి. ఎల్ఎంవి అదేవిధంగా హెచ్ఎంవి అనేది ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా మీరు బీఆర్ఓలో ఏమైనా లేబర్గా ఏదైనా అదర్గా మీరు ఏదైనా పని చేస్తుంటే ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ ఏమైనా ఉంటే మీరు చదువుకోవాల్సి ఉంటుందండి. చదువుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ ప్లేస్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. డేట్ అనేది రాసిన తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. లెఫ్ట్ థంబ్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత మీ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం చూసుకుంటే ఇక్కడ అడ్మిట్ కార్డ్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. అది ఎలా ఫిల్అప్ చేయాలని ఇక్కడ చూసుకుంటే సో ఫ్రెండ్స్ అడ్మిట్ కార్డ్ అనేది ఇక్కడ సింపుల్గా మీ ఫోటో రీసెంట్ ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా దానిపైన గస్టర్డ్ సైన్ అనేది ఏం అవసరం లేదండి. ఓన్లీ అప్లికేషన్ ఫామ్ మీదనే ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మీ నేమ్ అదేవిధంగా మీ ఫాదర్ నేమ్ రాసిన తర్వాత మీ హౌస్ డీటెయిల్స్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. రాసిన తర్వాత విలేజ్ నేమ్, తహసీల్, అదేవిధంగా తహసీల్ అంటే మండల్, నెక్స్ట్ స్టేట్, అదేవిధంగా పోస్ట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత ఎట్ ద టైమ్ ఆఫ్ ద సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ సైన్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాల్సి ఉంటుందండి. మిగతా అనేది ఇక్కడ చూసుకుంటే అదేవిధంగా ఫిజికల్ టెస్ట్, అదేవిధంగా రైటింగ్ టెస్ట్ అనేది ఇవి చూసుకుంటే ఇప్పుడు మీరు ఇవి ఏం రాయాల్సిన అవసరం లేదు, ఖాళీగా వదిలేసి పంపించాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడంటే మీరు ప్రాక్టికల్ టెస్ట్, అదేవిధంగా ఫిజికల్ టెస్ట్, అదేవిధంగా రైటింగ్ టెస్ట్ వెళ్ళేటప్పుడు అప్పుడు మీరు మీతో ఫిల్అప్ చేయించడం జరుగుతుంది. అప్పుడు ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. ఇవి ఖాళీగా ఇప్పుడు వదిలేయాల్సి ఉంటుందండి. దీంతోపాటు మీరు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు ఒక సర్టిఫికేట్ అనేది మీరు ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుందండి. అది ఇక్కడ చూసుకుంటే మీరు సో ఫ్రెండ్స్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు అయితే ఇక్కడ అపెండిక్స్ డి అనేది ఈ సర్టిఫికేట్ అనేది మీరు ఫిల్అప్ చేసి పంపించాల్సి ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ ఏ సర్టిఫికేట్ మీరు పంపించాలి, అదేవిధంగా ఎన్వలప్ అనేది మీరు ఎలా ఫిల్అప్ చేయాలని ఇక్కడ చూసుకుంటే అయితే మీరు ఏ సర్టిఫికేట్ పంపించాలని ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అండి. నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, నెక్స్ట్ టెక్నికల్ సర్టిఫికేట్ అండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే పంపించవచ్చు, లేకపోతే వదిలేయచ్చండి. నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ పంపించాలండి. అదేవిధంగా లేకపోతే మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఎస్ఎస్సి మెమో కూడా మీరు పంపించవచ్చు. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అండి. నెక్స్ట్ ఫీజ్ పేమెంట్ సర్టిఫికేట్ అండి. ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అవసరం లేదండి. మిగతా క్యాండిడేట్ వాళ్ళైతే ఇది కంపల్సరీ పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పంపించాల్సి ఉంటుందండి. ఇవి అన్నీ ఓన్లీ జిరాక్స్ మాత్రమే మీరు పంపించాల్సి ఉంటుందండి. ఎలాంటి ఒరిజినల్ అనేది పంపించాల్సిన అవసరం లేదు. ఇది మీరు చూసుకోగలరు. నెక్స్ట్ మనము ఎన్వలప్ అనేది ఎలా ఫిల్అప్ చేయాలని ఇక్కడ చూసుకుంటే అదేవిధంగా ఎన్వలప్ అనేది సింపుల్గా ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అని రాసిన తర్వాత మీరు ఏ పోస్ట్గా అప్లై చేసినా ఇక్కడ రాసి ఉందండి. సపోజ్గా నేను ఇక్కడ మల్టీ స్కిల్డ్ వర్కర్ పెయింటర్ అని ఇక్కడ రాశాను. తర్వాత కేటగిరీ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ కేటగిరీ జనరల్, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఇక్కడ మీరు అది మీ క్యాస్ట్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. రాసిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మీ వెయిటేజ్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో మీకు వచ్చిన వెయిటేజ్ అనేది పర్సెంటేజ్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. రాసిన తర్వాత 2 అని రాసి కమాండెంట్ ఎన్జిఆర్ఈఎఫ్ సెంటర్ డిగ్ క్యాంప్ పూణే 511015 అనేది మీరు పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ నేమ్, అదేవిధంగా మీ ఫాదర్ నేమ్, నెక్స్ట్ అడ్రస్ అనేది రాసిన తర్వాత
నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పిన్ నెంబర్ అనేది కూడా రాసిపోయిందండి. రాసిన తర్వాత నెక్స్ట్ మీ సర్టిఫికేట్ దీంట్లో పెట్టిన తర్వాత మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుందండి. వాళ్ళు రిజిస్టర్ పోస్ట్ అనేది అడగడం జరిగింది కాబట్టి రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.